మందులు ఏంది ఏం పండుతాయి ఇప్పుడు పండుతాయి కదా ఏమన్నారు లోపల వాళ్ళు ఏం చేస్తారు మందు లేదు పొమ్మంటారు మందు లోడ్ మీద లోడ్ ఇస్తేనే బాగుండు ఇన్నేళ్ళ కోలే ఇంత కష్టం కాలేదు కదా ఇన్నేళ్ళ కోలే కష్టం కాలేదు ఇప్పుడు 5-6 ఏళ్ళ కోలే మేము మా ఏ దుకాణం అంటే ఆ దుకాణంలో తెచ్చుకున్నాం ఇప్పుడు సీరియల్ 10 ఏళ్ళ కింద ఇదే సీరియల్ కట్టినాము చేతి గుర్తోడు మళ్ళీ ఇప్పుడు ఇదే సీరియల్ కట్టినాం ఏమి అడ్డం పడిసి వస్తున్నాం ఒక్కోసారి పొద్దుగాల అన్నం లేక ఇది వరకు నాకు చాయ్ నీళ్ళకు ఏం లేదు ఇది వరకు చాయ్ నీళ్ళకు మిగిలమ్మా చాయ్ నీళ్ళకు మిగిలిన ఏం కూడా ఆగలేదు ఎంత పొద్దు అయిందో నువ్వు చూసుకో మొన్న ఇప్పుడు 3 రోజుల కింద కూడా 5 గంటల దాకా నిలిగినాం అప్పుడు వెళ్ళిపోయినాం పండుగ రేపనంగా టోకన్లు రాయం రాయమంటే వెళ్ళిపోయినాం ఇంకేం చేయలే అంతకు మునుపు ఒక్కరోజు మొత్తము టోకన్లు రాసిరు ఒక్క టోకన్ ఒక్క సంచి నువ్వు 4 ఎకరాల షేర్ వేస్తావు ఒక్క సంచి ఎంతగానం చల్లాలి సాలిపోతుందా ఒక టోకన్ కు 2 అన్న చల్లితే ఇయ్యాల 2 రేపో 2 అనేది తీసుకుంటాం కదా అట్లా లేకపోయి ఇట్లా లేకపోయి ఇప్పుడే పెట్టిర్రు ఈసారి పెట్టిర్రు ఇది వరదాకే లేకుండే అదే 10 ఏళ్ళ కోలే చేతి గుర్తోడు ఉన్నప్పుడు టోకన్లు మళ్ళీ ఇప్పుడు అదే టోకన్లు ఏం చేసిండు రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు ఏం మంచిగా చేస్తుండు ఏం మంచిగా చేస్తలేడమ్మా ఏం మంచిగా చేస్తలేడు కడుపులో గంజి లేకుండా అడ్డం పడుకుంటాడా అవి చేస్తున్నాం ఏం చేయాలి ఇక్కడ టోకన్లు అక్కడ మందులు వస్తుంది వర్షం కదా ఇప్పుడు ఈడికెళ్ళి ఆడికి తిరగాలి ఆడికెళ్ళి ఈడికి తిరగాలి పిచ్చలం అయిపోతున్నాం మమ్మల్ని పిచ్చలు చేసిండు పిచ్చలని చేస్తుండు ఇప్పుడు 4 రోజులు 4 నెలలు కష్టపడితే ఒక 6 నెలలు తింటామా నాపతే కదా ఇప్పుడు 4 ఎకరాల షేర్ వేసుకున్నాడు ఏం కావాలి ఇప్పుడు ఏం గతి కావాలి అంతేనా కాదా తప్పు నన్ను అర్థమనం మరి 4 ఎకరాల షేర్కు ఒక్క సంచి 2 సంచులు ఇస్తే ఏం కలుతాడు 4 ఎకరాలకు నువ్వు లెక్క పెట్టుకో ఎంత లాగోడు అవుతుంది ఎంత పెడుతున్నాము ఎంత భయమాలు అవుతున్నాము ఎకరాకు 4 సంచులు పడుతుంది ఇప్పుడు 2 అప్పటికొక 2 ఎకరాకు 4 సంచులు పడుతుంది ఊరియా దుక్కి మందు 3 సంచులు చల్లుతాము 2 సంచులు చల్లుతాము లెక్క లేదు అది ఎకరాకు 2 సంచులు అయితే తప్పకుండా తక్లీఫ్ అయితే లేదా దుక్కి మందుకు తక్లీఫ్ కాలే ఈ మందుకే తక్లీఫ్ అయింది 1400 సంచి అయినా కానీ మేము 1500 సంచి అయినా మేము తెచ్చుకొని చల్లుకున్నాము ఇప్పుడు యాల కూరగాయలు మేము ఏం చేయాలి ఇప్పుడు 7-8 రోజులు అవుతుంది మేము తిరగబట్టి ఒక్క సంచి దొరకలేదు ఒక్క సంచి దొరకలేదు అంటే అందరికి రైతులు కాదంటారు కదమ్మా ఈడు ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళకి దొరుకుతుంది కానీ మాకు దూరంకి వెళ్ళి గంగపల్లికి వెళ్ళి దొంతవతలకి వెళ్ళి వచ్చుడు దొరుకుతలేదు వచ్చినాం మరి ఏం చేయాలి ఇంటికాడ వంట చేసుకుంటానికి ఇట్లా కష్టమే ఉంది ఇప్పుడు ఏం చేస్తట్టుంది అట్లుంది ఆడికెళ్ళి ఇక్కడికి వచ్చి బాగానే 5-6 రోజులు తిరుగుతుంది అట్లా లోపల అందరిని పిలిచిరు కదా ఏం చెప్పారు పిలిచి 2-3 రోజుల దాకా రేపు వెంటనే ఇస్తామని చెప్తారు ఇప్పుడైతే మరి ఇక వెంటనే ఇచ్చేది తెలియదు మళ్ళీ వచ్చిన వాళ్ళకే మళ్ళీ ఇచ్చేది తెలియదు గిట్నే మరగొట్టేది పని పోతుంది యూరియా బస్తా దొరుకుతలేదు అంతేనా బాగానే తిప్పలే ఉన్నదిగా పోయిన తాపీస్ తిప్పలు ఉండేనా ఎప్పుడు లేకుండా మేమైతే ఇదే సారి చూసుడు ఇదే సారా కేసీఆర్ అప్పుడు ఉండేనా తిప్పలు లేకుండే